కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు. ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. ర్యాలీకి కేవలం 30 మందికి మాత్రమే అనుమతినిచ్చిన పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు. ర్యాలీకి భారీగా తరలివచ్చిన వైసీపీ నేతలు ఎమ్మెల్సీ భరత్ ఇంటి నుండి ర్యాలీ ప్రారంభించి బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలో నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ భరత్ కుప్పం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎంఆర్ఓ చిట్టి బాబుకు మెమరాండం అందజేసిన ఎమ్మెల్సీ భరత్. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. ముఖ్యమంత్రి గారు మరియు ఎమ్మెల్యే కుప్పం గారిని మా రిక్వెస్ట్ ఏంటంటే ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో వాటిని 100% నెరవేర్చే విధంగా అమ్మఒడి ఏదైతే ఉందో అమ్మఒడి కూడా ఇప్పుడు తల్లికి వందనం అనే కార్యక్రమంలో ప్రతి ఒక్క పిల్లవాడికి ఇస్తామన్నారు. అది మళ్ళీ ఒకరికే ఇస్తాము అనేటటువంటి మాట కూడా వినిపిస్తాము. అలాగే 15,000 రూపాయలు గత సంవత్సరంలోనే ఇవ్వాల్సింది ఇంకో 15,000 రూపాయలు తీసుకొచ్చాం. మొత్తం 30,000 రూపాయలు కూడా అందరికీ ఇవ్వాలని, అలాగే పెన్షన్లు కూడా మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 3 లక్షలు 4 లక్షల పెన్షన్లు తగ్గి ఉన్నాయి. వాటిని కూడా కరెక్ట్ చేసుకోవాలని, మరియు రైతు భరోసా కానీ, ఇంకా వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీల ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఏవి కూడా ఈ రోజు వరకు వాళ్ళు మొదలు పెట్టకపోవడం ప్రజలు చాలా తీవ్రమైన ఆందోళన చెందుతా ఉన్నారు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వారి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవన్నీ హామీలు నెరవేర్చాలని మీరు థ్యాంక్ యూ.